నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. మహబూబ్ నగర్ జిల్లా మమదాబాద్ మండలంలో భూములు కబ్జాకు గురవుతున్నాయని చెప్పేసి గ్రామానికి సంబంధించినటువంటి స్థానికులు అందరూ కూడా ఒకే దగ్గర కూడుకొని ధర్నా చేపట్టిన పరిస్థితి అయితే గత 15 రోజుల నుండి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మన దగ్గర ధర్నా చేసేటువంటి స్థానికులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పెద్ద మనిషి, అసలు విషయం ఏంటి మీరు ధర్నా చేయడానికి? సార్, నేను ఎక్స్ ఎంపీటీసీని 1977 ఈడ ఈ దీంట్లో కమతం రామరెడ్డి మినిస్టర్ ఉండే. ఆయన క్లబ్ కోసం ఓపెనింగ్ చేసిండు, బిల్డింగ్ ఇచ్చిండు, ఓపెనింగ్ చేసినాం. అప్పుడు నిరంజన్ రెడ్డి గారు సర్పంచ్, అప్పుడు నేను వార్డు మెంబర్ చేసిన, మేమంతా ఉన్నాం, చేసినాం కరెక్టే. అప్పటి నుంచి క్లబ్లో వాళ్ళు వస్తున్న టీచర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి కూర్చుంటారు, వాళ్ళు ఏమో ఆడుకొని పోతారు. ఆ తర్వాత వాళ్ళు బంద్ అయ్యారు. బంద్ అయినాక అది అట్లే ఉంది సార్, 30 ఏళ్ళకి ఎక్కువైపోయి అట్లే ఉంది. అట్లే ఉంటే మేము డ్రామా ఆడిపిస్తాం. మేము డ్రామాలు పెట్టినాం. దాంట్లో కొంతమంది టీచర్స్ చెప్పినారు, అంత కొంత మహిళా సంఘాలు వేరే వాళ్ళు అట్లా కొన్ని రోజులు ఉన్నారు. అట్లా ఉండగా ఇప్పుడు అది అట్లాగే ఉంటే ఇప్పుడు ఏమైంది, ఈ భూమి నాది, మా నాయన వాళ్ళకి ఫ్రీ ఇచ్చిండ్రు, పైసలు చేయలేరు, పైసలు ఉంటే తినరా అంటే అన్న. మేము అడిగినాం, సార్ ఎందుకు వెళ్ళేసిన అంటే, అవును మా నాయన అమ్మిండని చెప్తాను. ఉంటే తెమ్మన్నా, నేను తెమ్మంటే తెస్తలేరు, నేనేం చేస్తాను, అది నాదే కదా అంటే అట్లా కాదు పద్ధతి కాదంటే లేదని ఆయన అమ్మిండు, ఈయన తీసుకున్నాడు. ఇప్పటికైనా పెద్ద మనసు చేసుకొని అధికారులు అట్లా చేసిన తప్పు చేసిన తప్పు సరిదిద్దుకోవాలి. ఈ ప్లేసు మహిళా సంఘం, ఎందుకంటే మండల మహిళా సమాఖ్య లేదు, మండల హెడ్ క్వార్టర్ అయింది. కాకపోతే మండల హెడ్ క్వార్టర్కు మహిళా సమాఖ్యకి ఇవ్వాలి, మహిళా బ్యాంక్ కోసం ఇవ్వాలని ఇప్పుడు అమ్మినాయనను తీసుకున్నాయని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము ఈ గ్రామంలో కేవలం ఇదొక్క భూమి మాత్రమే కబ్జా అయిందా, మిగతా ఏమైనా అయినా? ఇప్పుడు ఫస్ట్ ఇది సారిగా ముందర ఏమున్నావు మనకు తెలియదు. అదే ముఖ్యంగా ఇంకా మరికొంతమంది స్థానికులు కూడా ఉన్నాం, మాట్లాడదాం. అసలుకి ఇది కబ్జాకు గురి చేసినటువంటి నాయకులు ఎవరు, వారి యొక్క వెనుకల ఎవరివైనా రాజకీయ నాయకుల యొక్క అండదండాలు ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు ప్రత్యేకంగా మేము చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి కూడా ఇది క్లబ్బే. రకరకాల కార్యక్రమాలు, రకరకాల యాక్టివిటీస్ నడిచినాక కూడా కొంతమంది క్లబ్ ఓనర్స్ కొంతమంది చనిపోయినరు, పనిరీత్యా వేరే ఊళ్ళో పోయి నడుస్తూనే ఉండే. ఆల్రెడీ ఇది పబ్లిక్ ప్రాపర్టీ అయినాక ఈ మధ్యన 1 సంవత్సరం కింద ఇది మా ఆస్తి, మా భూమి అని భూమి యజమాని చనిపోయింది ఆల్రెడీ, వాళ్ళ కుమారుడు మాది అని చెప్పి తప్పుగా గ్రామకంఠంలో ఉండే భూమిని వ్యవసాయ భూమిగా మార్చుకొని దానికి ఇతరులకు అమ్మి, వాళ్ళు అమ్మిన వాళ్ళు కూడా ఏంది కోర్టు స్టే, నాకు అమ్మిండు, నేను పోయినా ఎక్కడో పోయినా తెచ్చుకున్నా అనే ధోరణితో మాట్లాడితే, ఈ మధ్య లోపల ఈ అధికారులకు అనేది ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు ఆస్తి మార్పిడి జరిగేటప్పుడు అధికారులు వచ్చి ప్లేస్ని ఎంక్వైరీ చేసి ఇది నిజంగా క్లబ్బా, ఇంకా వేరైనా ఉందా, అసలు ఆయన పట్టా భూమి అనేది యాక్చువల్గా అదన్నా కొంచెం ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ ఏ విధంగా ఎంఆర్ఓకి ఇచ్చింటే కొంచెం ఫేవరబుల్ అవుతుంది. ఇక అది ఏమనాలో అనకూడదో అనాలో తెలియదు, కానీ లోపలిలో చేసుకున్న పనికి ఇంత ఊరి ప్రజల్ని అందరి గందరగోళంగా చేసి అందరినీ మభ్యపెట్టే విషయంగా అవుతుంది. ఇప్పటికైనా ఇంత ఇష్యూ జరుగుతుంది కాబట్టి ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ గారు కానీ అందరూ కూడా మళ్ళా ఎంక్వైరీ చేసి యాక్చువల్గా చూసి గ్రామ పంచాయతీ రికార్డు చూసుకొని ఆ విధంగా పోతే అందరికీ బాగుంటుంది అనేది ఆలోచన. మంచి ఇప్పటి వరకు ఎటువంటి అధికారులకు వరకు ఇప్పుడు ఎవరైనా వెళ్ళారా మీరు? అధికారులు ఏం చెప్తున్నారు ఈ ల్యాండ్కి సంబంధించి? అధికారులు ఏం లేదు, ఫస్ట్ గ్రామ పంచాయతీ క్లబ్ కోసం కట్టింది నేనే, మేస్త్రిని. 20 మంది 30 మంది పంతులు కలిసి అందరు కలిసి కట్టిపించిండ్రు. సర్పంచ్ నిరంజన్ రెడ్డి ఉండే, ఆయన కూడా అందరు కలిసి అప్పుడు మేము అందరం కలిసి కట్టినాము. కట్టినాక ఇక దీన్ని వెనకసిరి ఎవరికి అమ్మిండ్రు ఎవరికి తెలియదు ఆ సంగతి. ప్రభుత్వాన్ని మీరు డిమాండ్ ఏం చేస్తున్నారు, లేదా కబ్జా గురి చేసినటువంటి నాయకులకు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఓకే, నేను బీజేపీ మండల్ ప్రెసిడెంట్. ఇది 2023 నుంచి మేము గమనిస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఉండే గవర్నమెంట్లో ధరణిలో వచ్చినటువంటి పట్ట పాస్బుక్ లెక్కల ప్రకారము గ్రామాలకు కూడా పట్ట పాస్బుక్ వచ్చినాయి అని సవరించుకోమని మేము కొన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినాం. ఆ తర్వాత సవరిస్తామని భూభారత్ తెచ్చారు. ఆ తర్వాత కూడా ప్రతి గ్రామంలో, ఇది ఈ గ్రామంలో కాదు, ప్రతి గ్రామంలో ఎవరైతే భూస్వాములు ఉన్నారో, ఎవరికైతే ఇంతకుముందు ఉన్నాయో వాళ్ళ మీదకి వెళ్ళిపోయినాయి. అంటే గ్రామకంఠాన్ని గుర్తించకుండా గ్రామకంఠంలో ఉండేటటువంటి భూములకు పట్టా పాస్బుక్ రావడం వల్ల ఈ తప్పిదం జరిగింది. అది ఏదైతే అధికారులు ఇవ్వాలని అక్కడ ఉండేటటువంటి భూస్థలం మిగిలింది, అక్కడ పంట పండుతుందా లేదా, గ్రామకంఠం ఉందా లేదా గమనించకుండా నాయకుల యొక్క ఒత్తిళ్ల వల్ల, ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఉండేటటువంటి ఆ నాయకుల ఒత్తిళ్ల వల్ల వాళ్ళు కూడా లొంగిపోయి వాటికి నాల పర్మిషన్ ఇవ్వడం, అట్లాగే అక్కడ ఉండేటటువంటి వాటికి పట్ట పాస్బుక్లు ఇవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ దిద్దుబాటు చర్యలు ఏవైతే భూభారతిలో మేము తెచ్చినాం, ఆ తర్వాత మేము ఎలాంటి ఇబ్బంది కాకుండా చేస్తున్నాం. అక్కడ ఇచ్చినటువంటి వ్యక్తి ఆ గుట్టలకు ఇచ్చిండు, ఆ ఇండ్లకి ఇచ్చిండు,
అని చెప్పిండు. కానీ అది సవరించకుండా ఇక్కడ ఊరిని మొత్తం అంటిపెట్టే విధంగా ఊరు అంటుకోపోతుంది ఇక. ఎందుకంటే ఒకరి మీద పట్ట అయిపోయిన తర్వాత నీది కాదురా అంటే, ఎందుకంటే ప్రభుత్వం ఏమో చెప్పినప్పుడు ప్రజలు ఎలా నమ్మకం కుదురుతుంది? కాబట్టి ప్రభుత్వం దాన్ని ఎంబడే సరిదిద్దే విధంగా చర్యలు చేపట్టాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తరపున వారు ఏదైతే కబ్జాకు గురి చేసారో వారికి మీరు ఏం చెప్పబోతున్నారు వీరందరి మధ్యలో? ఎవరికి ఏమైనా ప్రభుత్వం అంటే మనమే. కాబట్టి మన భూములన్నీ కూడా ఒకప్పుడు జరిగినాయి, మనం ఎంతో కొన్నాం. కాబట్టి చట్టపరమైనటువంటి ఇంటి సర్వే చేసి వాళ్ళకు పట్ట పాస్బుక్లు ప్రభుత్వం ద్వారా ఇప్పించేది వరకు, అలాగే ఇక్కడ ఉండేటటువంటి ఈ క్లబ్ నిజంగా ఇక్కడ మనమే ఆ ప్రజలు ఒక్కొక్కరు వేసుకొని కట్టుకునే బిల్డింగు అది సాధించే వరకు కూడా ప్రజలకు మద్దతుగా మా పార్టీ తరపున కూడా, అలాగే ఇక్కడ ఉండేటటువంటి అన్ని గ్రామ కంటాలకు నిజమైన పాస్బుక్ రద్దు చేసేంత వరకు మేము పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి అతి సమీపంలో ఉన్నటువంటి మహబూబాబాద్ మండలంలో మొత్తం కూడా గ్రామానికి సంబంధించినటువంటి ల్యాండ్ కబ్జా గురవుతుంది. మరి ఈ యొక్క విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఇక్కడ కబ్జా గురి చేసుకున్నటువంటి నాయకులు కూడా ఒకసారి ఆలోచించి గ్రామానికి సంబంధించినటువంటి భూమిని తమకు తిరిగి ఇవ్వాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. అభినవ్ భారత్, మహబూబ్నగర్, చందు.